హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. శంఖం పువ్వండి. మనం విష్ణుకాంత పువ్వని కూడా అంటాం కదా! మనకి పత్రుల్లో వినాయక వారి పత్రుల్లో ఈ విష్ణుకాంత కూడా ఉంటుందండి. అలాంటి పవిత్రమైన ఈ విష్ణుకాంత పువ్వునైతే ముందైతే శివయ్యకైతే సమర్పించేద్దాం. తొలిగంట ఫస్ట్ పూసిన పువ్వండి ఇది. అయితే ఈ విష్ణుకాంత పాదనేది ఒక్కసారి వేస్తే చాలండి. పద్దాక మళ్ళీ అదే విత్తనాలు పడి లేతే ఆ మొదల నుంచో వస్తూనే ఉంటదండి. నేనేసైతే 7 ఇయర్స్ అలా అవుతుంది. అప్పటి నుంచి మళ్ళీ కొండెక్కిపోతది. మళ్ళీ అదే వచ్చేసి అంత బలంతో పెద్ద పాదైతే బోల్డ్ పువ్వులు పోస్తుందండి. అయితే ఈ పువ్వులతో మనం బ్లూ టీ కూడా కాసుకుంటాం. చాలా మంచిదండి హెల్త్ కి అయితేనే. తులసి పూజ ఇంట్లో నిత్య పూజ చేసుకున్న తర్వాత ఇదిగోండి కిచెన్ లోకి అయితే ఇలా వచ్చేసాను. జనరల్ గా మార్నింగే మనకి ఎన్ని పనులు ఉంటాయండి. బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసరికి చట్నీ చేయాలి, దోశలు వేయాలి, లేదంటే ఇడ్లీ ఏదో ఒకటి చేయాలి. తర్వాత ఏదో ఒకటి జ్యూసో, కాఫీలో, టీలో, పాలు ఏదో ఒకటండి. తర్వాత మళ్ళీ లంచ్ బాక్స్ లోకి వచ్చేసరికి మళ్ళీ కర్రీస్ చేసుకోవాలి, రైస్ చేసుకోవాలి, ఇన్ని పనులు ఉంటాయండి. కానీ మన ఆడవాళ్ళం ఒంటి చేతితో ఇవన్నీ భలే సక్కబెట్టేస్తాం కదండి. ఒక గంట గంటన్నరలో భలే పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే మళ్ళీ ఇంకొక బండిడు పని అయితే ఉంటది కదండి మనందరికీ. అందరి ఇళ్ళకి ఉన్నదే పుండే పనేనండి ఇదంతా కూడాను. అయితే నేనేదో చేసుకున్నది సరదాగా తీసి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూసేసేయండి. ఏంటంటే ఇవాళ క్యాప్సికమ్ రోటి పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి మా పిల్లలు అయితే ఈ క్యాప్సికమ్ ని కర్రీ వండితే అమ్మో కర్రీయా వద్దు అంటారు. ఫ్రైడ్ రైస్ లో అయితే అస్తమానం ఇష్టంగా తింటారండి. ఎక్కువ ఫ్రైడ్ రైస్ కూడా మంచిది కాదు కాబట్టి చట్నీ రూపంగా చేస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా వెళ్తుంది. రోటి పచ్చళ్ళు అంటే అందరికీ ఇష్టమే కాబట్టి ఇంకా కామన్ గా అందరూ కూడా ఇష్టంగా తినేదే కాబట్టి ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇవాళ అయితే దోశల్లోకి వచ్చేసరికి పల్లీ చట్నీ, పొట్నాల చట్నీ కాకుండా ఇలా క్యాప్సికమ్ టమాటా పచ్చడి అయితే లంచ్ బాక్స్ లోకి వచ్చేసరికి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ బెండకాయ ఫ్రైని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసేసి కాస్త పోపు అనేది కొంచెం ఎక్కువగా వేయనండి ఒక్కొక్కసారి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త వెల్లుల్లిపాయ గుడ్లు, కాస్త జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఇదిగోండి ఈ ముక్కలు అయితే ఈ సైజ్ అయితే కోసుకుంటాను. కోసుకొని చక్కగా వేసేసి నార్మల్ గా మగ్గిన తర్వాత కాస్త ఉప్పు, కారం, పసుపు వేసి దించేస్తానండి. ఇది ఒక రకం. తర్వాత కొబ్బరి పొడి, పల్లీలు వేసి చేసుకోవచ్చు. తర్వాత బెండకాయల్ని డీప్ ఫ్రై చేసి మళ్ళీ కొబ్బరి పొడి చక్కగా పల్లీలు వేసుకొని చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేస్తారు కదండి. అయితే ఇంకోండి చక్కగా క్యాప్సికము, టమాటో చక్కగా మగ్గిపోయింది. కాస్త ఉప్పు వేసి మగ్గబెట్టిన చల్లారిపోయేదాకా పక్కన పెట్టుకున్నాను. ఈలోగా బెండకాయ ఫ్రై కూడా పక్కన అయిపోతుంది. రైస్ కూడా పెట్టేశానండి. అయితే మనకి గ్రీన్ కలర్ లో, రెడ్ కలర్ లో ఉన్న వెజిటేబుల్స్ ని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిదండి హెల్త్ కి. ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ అలా ఉంటాయి మనకి. అందులోనూ ఇవాళ జ్యూస్ కోసం వచ్చేసరికి సమ్మర్ కదండి. సమ్మర్ లో మనకి ఎక్కువగా పుచ్చకాయ, కర్బూజా బాగా వస్తాయి కదండి. నిన్న చూపించిన సపోటా పళ్ళు కూడా బాగా వస్తాయండి. మామిడి పళ్ళతో సహా మనకి ఫ్రూట్స్ ఎక్కువగా వస్తాయి. ఎండాకాలంలో చాలా ఫ్రెష్ గా కూడా ఉంటాయండి. అయితే ఈ కర్బూజా ఏంటంటే మనకి చలవ చేస్తుందండి బాగా. మన దోస జాతికి చెందిందే కదా ఇది కూడాను. అయితే దోసకాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. పచ్చి ముక్కలు కూడా తినేయచ్చు. కొంచెం లైట్ స్వీట్ ఉంటుంది, మరీ స్వీట్ అయితే ఉండదు. అయితే దీన్ని ఇంకా లోపల మనకి గింజలు ఉంటాయి కదండి, దోసకాయ గింజల్లాగే ఉంటాయి ఇవి కూడాను. అయితే ఇందులో ఉండే రసం ఉంటుంది చూడండి, ఇలా తీస్తుంటే రసం వస్తుంది కదా, ఆ జ్యూస్ అనేది చాలా మంచిదండి. దాన్ని మనం ఇలా తీసేసి పడేయకుండాను ఆ జ్యూస్ ని మనం ఆ గింజలతో పాటుగా ఒక గిన్నెలోకి వేసుకొని చక్కగా మనకి టీ చెక్క ఉంటుంది కదా, ఆ టీ చెక్కలోకి మనం ఒత్తుకున్నామంటే మనకి ఆ జ్యూస్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. ఆ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మంచిది కూడానండి. ఎప్పుడైనా మీరు దోసకాయ కర్రీస్ వండినా ఇలా ఏదైనా కర్బూజా ఇలా తీసినా కూడా అందులో ఉన్న జ్యూస్ మాత్రం వేస్ట్ చేయకండి. చక్కగా ఇందులో వేసేసుకొని మనం జ్యూస్ వేసేసుకోవచ్చు. కర్రీలో అయితే కనుక దోసకాయలో ఈ కర్రీ నీళ్ళు వేసేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఒక కీరా కూడా వేసేసి అదిగోండి వాటర్ అయితే అంత వచ్చింది ఒక్క కర్బూజాకి. అయితే ఇంకా అది వేసేసి కీరా ఒకటి వేసేసానండి. ఇంకా అంతే. ఇందులో నేను ఎటువంటి స్వీట్ వేయట్లేదండి, వేయకుండా మిక్సీ పడతాను. ఇంకా బెండకాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి కదా, ఇక ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసానండి. ఇంకా అంతే, సింపుల్ గా అయిపోయింది బెండకాయ ఫ్రై అనేది. ఇక వండిన వంట ఒక ఎత్తు అయితే కిచెన్ లో వచ్చిన వేస్టేజ్ కూడా ఒక ఎత్తు అండి. దీన్ని మాత్రం మీరు వేస్ట్ చేయకుండా చక్కగా కుండీలో ఉన్న మొక్కల్లో కానీ లేకపోతే మనకులా ఓపెన్ గా ఉన్న మొక్కల్లో కానీ చక్కగా వేసి కాస్త మట్టి కప్పేశారంటే చక్కగా అట్లా ఎరువైపోతుందండి. చాలా మంచిది కూడాను. అయితే నేను క్యాప్సికం పచ్చడికి వచ్చేసరికి పోపు అయితే వేగించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోగా ఇవన్నీ కూడా 1 బై 1 ఒక్కొక్కటి మిక్సీ. కర్బూజా జ్యూస్ కొంచెం చిక్కగానే ఉంటదండి, కాబట్టి కర్బూజాలో మనకి పుచ్చకాయలు కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉంటాయి కదండి. ఆ పుచ్చకాయ ముక్కను కూడా వేసుకొని ఈ 3 కాంబినేషన్ చేసుకుంటే మనకి పలచగాను ఉంటుంది జ్యూస్, తర్వాత స్వీట్ గా కూడా ఉంటుందండి. ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చక్కగా పోపు అయితే వేసేసాను.
గుమగుమలాడే టేస్టీ రోటి పచ్చడి అండి. క్యాప్సికమ్ రోటి పచ్చడి చాలా బాగుంటది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువగా ఏంటంటే కూరలు ఫ్రైడ్ రైస్లోను తీసుకునే బదులుగా ఇలా రోటి పచ్చడి కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయే పచ్చడి అండి. ఇక ఇదిగోండి కర్బూజా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది పలచగాను. మనం కీరా వేసిన వల్ల కీరాలో ఉన్న వాటర్ బట్టి ఇలా చక్కగా పలచగా అయిందండి. కొంచెం వాటర్ అయితే వేసాను అవి ముక్కలు తిరగడానికి అని చెప్పేసి. ఇక ఇందులో మీరు ఇష్టమైతే కనుక పాలు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే పాలు వేయలేదులేండి ఈసారి. ఇంకా ఇదైతే జ్యూస్ అయితే చేసే విధానం ఇదండి. ఏదో 4 గ్లాసులు రోజుకో గ్లాస్ అలా ఏదో ఒక జ్యూస్ పళ్ళ రసం తాగడం వల్ల మనకి బాడీకి కూడా చలవ చేస్తుంది కదండి. అందుకని చెప్పేసి నేను ప్రతిసారి కూడా మీకు చెప్తూనే ఉంటాను నా వీడియోస్ లో, మార్నింగ్ ఏదో ఒక జ్యూస్ అయితే ఇవ్వడం మంచిదని చెప్పేసి. అలాగే టిఫిన్ కి వచ్చేసరికి ఈ దోసల పిండి ఎలాగంటే మినపప్పుని ముందే గ్రైండర్ లో వేసేసుకున్న తర్వాత ఆ గ్రైండర్ లో వేసుకున్న మినప్పిండిలో మనం వరిపిండి విడిగా ఆడించుకుంటాం కదండి, ఆ పిండి అయితే వేసి కలిపిన దోసల పిండి అండి ఇది. నార్మల్ గా అయితే బియ్యము మినపప్పు నానబెట్టేసుకొని మనం గ్రైండర్ లో కానీ లేదంటే మిక్సీలో కానీ పట్టుకుంటాం కదా, దానికి దీనికి దోశలకి కొంచెం వేరియేషన్ వస్తుందండి, చాలా బాగుంటది. ఇక ఇవి వచ్చేసరికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు దోశ పైన వేసుకుంటే ఆనియన్ దోశ చాలా టేస్టీగా ఉంటది కదండి. ఇక అలాగే పచ్చడితోటి రోటి పచ్చడి, ఇక జ్యూస్ అండి. ఇదండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇది లంచ్ లోకి వచ్చేసరికి బెండకాయ ఫ్రై అయితే చేసేసాను కదా. ఇక ఇవాళ నేను చేసుకున్న లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి సింపుల్ గా. ఇక మీరు కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మంచి మంచి రెసిపీస్ అయితే నా నుంచి మీకు కావాలంటే గనక ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి. తర్వాత నాకు వచ్చినాయేనండి, రాని ఏది చేయను నేను. నాకు వచ్చిన మట్టుకే మీకైతే చూపిస్తాను. అలాగే మీకు మన ఛానల్ నుంచి డిఫరెంట్ గా ఏమైనా వీడియోస్ కావాలి అనుకున్నా, మీరు ఇలా ఇవే కాదు వేరే కూడా చూపించాలని అనుకున్నా కూడా ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి. కామెంట్ చేస్తే గనక నాకు తెలుస్తుంది కదా నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ అయితే చేయాలని అనుకుంటున్నారు, చూడాలని అనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది కదండి. అందుకని చెప్పేసి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి.